రైట్ ఇక మనం విజువల్స్లో చూడొచ్చు. తెలంగాణ బీజేపీలో హై వోల్టేజ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు కీలక అడుగులు పడుతున్నాయి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. భేటీ తర్వాత ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖిగా భేటీ అయ్యి పార్టీలో తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ సమన్వయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ వర్గం, ఈటెల రాజేంద్ర వర్గం మధ్య నెలకొన్న దూరం పార్టీకి నష్టాన్ని కలిగిస్తోందనే భావనతో అధిష్టానం రంగంలోనికి దిగినట్లుగా సమాచారం. ఢిల్లీ పెద్దల సూచనల మేరకు ఈ కీలక భేటీకి మార్గం సుగమమైంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేసేలా సమన్వయం తీసుకురావటమే ప్రధాన లక్ష్యంగా సమావేశం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ బీజేపీకి ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజుగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ శ్రేణులు కానీ భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాషాయ పార్టీలోని చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే కాషాయ పార్టీలో గత కొన్ని రోజులుగా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గీయులు, మరొక వైపు ఎంపీ ఈటెల రాజేంద్ర మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించి గత కొంతకాలంగా పార్టీ శ్రేణులు కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ సతమతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా హుజరాబాద్కి ఎంపీ ఈటెల రాజేందర్ని రానివ్వకుండా అడ్డుకోవడం, అదేవిధంగా ఈ బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా రెండు వర్గీయులకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీకి నష్టం చేకూర్చేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాషాయ పార్టీలో కొత్త పాత నేతల మధ్య గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైకమాండ్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం నుంచి ఒక రిపోర్ట్ కోరడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే అధినాయకత్వం నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకి చెక్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే చాలా కీలకమైనటువంటి అడుగులు నిన్నటి నుంచి కూడా పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న రాత్రి అభయ్ పాటిల్, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పాటిల్ నిన్న ఈటెల రాజేందర్తో ఆయన నివాసంలో భేటీ అయితే ఈరోజు లక్ష్మణ్, ఏదైతే బీజేపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారో లక్ష్మణ్ నివాసంలో ఈరోజు అభయ్ పాటిల్ సమక్షంలో అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, అదేవిధంగా ఈటెల రాజేందర్, అదేవిధంగా లక్ష్మణ్, ఈ ముగ్గురు కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలని చెక్ పెట్టాలి, అదేవిధంగా పార్టీ కోసం పనిచేయాలి, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో పక్కన పెట్టండి, ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలనేటటువంటి అంశాన్ని అభయ్ పాటిల్ సూచించడం జరిగింది. ముఖ్యంగా మీరిద్దరు పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతలు, హిందుత్వానికి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, ఒక ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ఇద్దరి మధ్య చాలా కీలకమైనటువంటి నేతలు కాబట్టి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాలని పక్కకు పెట్టబోతే పార్టీకి చాలా నష్టం చేకూరుతుంది. కాబట్టి మీరంతా కూడా కలిసికట్టుగా ముందుకు రావాల్సిందేనంటూ కూడా దాదాపు 3 గంటల పాటు లక్ష్మణ్ నివాసంలో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ముఖ్యంగా ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను పక్కన పెట్టడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ముగ్గురు నేతలు, ముఖ్యంగా అభయ్ పాటిల్ కానీ, లక్ష్మణ్ కానీ, అదేవిధంగా కిషన్, ముఖ్యంగా ఈటెల రాజేందర్తో పాటు బండి సంజయ్, నలుగురు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కాషాయ పార్టీలో ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. కానీ కొద్దిసేపటి క్రితం మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు ఆలింగనం చేసుకోవడంతో పాటు మీడియా సమావేశంలో కూడా వాళ్ళిద్దరు కూడా పాల్గొనడం, అదేవిధంగా లక్ష్మణ్ మాట్లాడడం, ముఖ్యంగా ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా చెక్ పడ్డాయి. ఇప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తారు అనేటటువంటి అంశాన్ని కూడా లక్ష్మణ్ ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలకి చెక్ పెడితే రాబోయేటటువంటి రోజుల్లో మరికొంతమంది నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను కూడా చెక్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో అధినాయకత్వం ఉంది. రేపు కూడా మరొక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఎవరైతే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నారో ఆ నేతలను కూడా రేపటి సమావేశంలో సయోధ్య కుదిర్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.